లేకదండి మనము ఎలా గుర్తున్న కన్యకుల గురించి పుట్టిన కన్యకుల గురించి చెప్పుకోవచ్చు. దేవుళ్ళు ఆకలి ఎప్పుడు వస్తారో మనకు తెలియదు. అందుకే ఇప్పుడు దీని గురించి దేవుళ్ళ ఆకలి మనకు తెలియలా చేస్తాను చేస్తాను దేవుడు చేస్తాడండి. 5 పుట్టిన కన్యకులు 5 పుట్టిన కన్యకుల గురించి చెప్పుకోవచ్చు. 5 పుట్టిన కన్యకులు 5 పుట్టిన కన్యకు చెప్పాడనండి. అప్పుడు దేవుడు పట్టించాను, నేను వస్తాను సిద్ధంగా నూనె నడిచేసుకొని ఉందండి అని చెప్పాడు. చెప్పినప్పుడు పుట్టిన కన్యకులు ఉంటారు. పుట్టిన కన్యకులు నేరని చెప్పండి చూడండి. చెప్పినప్పుడు ఆ నూనె రేపలు ఎగ్గికొని ఉన్నారు. లేకపోతే ఏమని నూనె పట్టు మళ్ళీ ఇంకా తెచ్చుకున్నారు. అప్పుడు పుట్టిన కన్యకులు అమ్మ తెల్లలు అచేతమని మనం నెల ఊరుకుంటూ ఆడు అలా ఊరుకుపోయారు. వచ్చిన వచ్చాను. అప్పుడు ఎవరు వస్తారని అప్పుడు పద్యాలను తెచ్చుకోవడానికి పక్కిచ్చాడు. పక్కిచ్చినప్పుడు ఆ నూనె అన్నీ అడిగేప్పటికి అప్పుడు పుట్టిన కన్యకులు ఇంటికి వెళ్ళాం. ఏంటి మాకు అచ్చమేయండి, మేము ఇయ్యమని అలా తీసని అనుకున్నప్పటికి అది లేదని కొట్టుకెళ్ళి తెచ్చేప్పటికి దేవుడు వచ్చాడు. దేవుడు లాగా తెలిసిందండి. అప్పుడు తెలిసినప్పుడు పుట్టిన కన్యకుల్ని అట్టిపోయాడు. పుట్టిన కన్యకులు అన్నీ ఉంచొచ్చాడు. అప్పుడు దేవుడు గల్లోకి వెళ్ళి తోడుకొట్టే నేను వచ్చేప్పటికి సిద్ధంగా ఉన్నారు మీరు. నేను నూనె నలిగి చేసుకొని అన్నాను, మీరు అలా చేయకుండా ఉన్నారు. అందుకే నేను తోడు తీయను. నేను వచ్చేప్పటికి మీరు సిద్ధంగా ఉంచుకోవాలి, నేను తీయను. బాగుంది, మీరెవరో నాకు తెలియదు అని చెప్పాలండి. ఈ వాకింగ్ ద్వారా దేవుళ్ళు ఆకలి మనం ఇంకోటి తెలుస్తాడండి. ప్రార్థన చేసుకోవాలి. పొద్దున్నే ప్రార్థన చేసుకోవాలి. ఒక 5 వచనాలు బైబిల్లో తెలుసుకోవాలండి. అప్పుడు మనకి ఏమవుతుందండి, చాలా మంచిగా ఉంటుందండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించుగాక. థ్యాంక్ యూ.